ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మొక్కలకి పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి దొండ తీగ అనమాట. మనము దొండకాయలు మంచిగా విరివిగా కాయాలి అంటే ఈ యొక్క తీగ మొత్తం తడిచే విధంగా మంచిగా స్ప్రే చేసుకోవాలి. ఇది స్ప్రే చేయడం కూడా ఏంటంటే మనకి సూర్యోదయానికంటే ముందు కానీ లేదంటే సూర్యాస్తమయం తర్వాత కానీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇంకా సూర్యుడు అయితే రాలేదు, 9 అయిపోతుంది కానీ ఇంకా సూర్యభగవానుడు అయితే రాలేదన్నమాట. అందుకని ఇప్పుడైతే స్ప్రే చేసుకుంటున్నాం. అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, తులసి మొక్కలు కూడా చాలా డల్ అయిపోయాయి, అందుకని తులసి మొక్కలకి. తర్వాత ఇదిగోండి, ఈ చెట్టుకైతే మళ్ళీ పేస్ట్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా. వేరే మొక్కలకి పేస్ట్ ఒక 3-4 సంవత్సరాలు కాపు కూడా వచ్చింది, కానీ దీనికైతే ఇదే ఫస్ట్ సంవత్సరం కాపు రావడం. ఇదిగోండి ఫస్ట్ దానిమ్మకాయ. మనం అందుకే మొక్కలకి కాపు ఎక్కువగా వస్తలే, పూత వస్తుంది కానీ రాలిపోతుంది అనుకున్నప్పుడు ఈ యొక్క పుల్లటి మజ్జిగనైతే మంచిగా స్ప్రే చేసుకోవాలి. అలా పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇదిగోండి, చెట్టు మొత్తం తడిసే విధంగా. ఇంకోటి దొండ పాదుకు కూడా ఈ యొక్క పాదు ఉంది కదా, పాదుకు కూడా మంచి తడిసేలాగా చేస్తే ఈ యొక్క కనుపులు ఉన్నాయి కదా, ఆ కనుపుల దగ్గర నుండి కొత్త చిగురు అయితే వస్తుంది. ఈ చెట్టు ఏంటో పాపము చిగురు వచ్చినట్టే వస్తుంది, రాగానే పోతుంది. ఈ సంవత్సరమైనా మనకు ఈ యొక్క నిమ్మ చెట్టు కాపు రావాలి అని కోరుకుందాము. అన్ని చెట్లు అయితే కాయలు వచ్చాయి మన తోటలో. అంతకుముందు అబ్బా ఈ యొక్క సీతాఫల మొక్క రావట్లేదు అనుకుంటే సీతాఫల మొక్క కూడా కాయలు వచ్చేసాయి. కానీ నిమ్మ చెట్టు ఒక్కటే కావాలి ఇప్పుడు, కాపు రాంది. ఇదిగోండి, అన్ని మొక్కలకి మంచి తడిసేలా. ఇదిగోండి నల్లేరు మొక్క, వీళ్ళు ఎంతమంది తెలిసి చెప్పని నల్లేరు మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా. ఇలాంటి మొక్కలకు మనకి అంతరించిపోతున్నాయి. అసలు ఇలాంటి వంటకాలు తినడం కూడా మనము అసలు ఇవి ఉంటాయన్న విషయం కూడా తెలియదు, కానీ దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి చాలా వరకు మన దారి చేరవు ఆ యొక్క నల్లేరు వల్ల. ఇదిగోండి, ఇది గోర్చిక్కుడు విత్తనము అనుకుంటున్నాను, చూడాలి. గోర్చిక్కుడు విత్తనాలు కూడా పెట్టా, పాలకూర విత్తనాలు పెట్టాను, గోంగూర విత్తనాలు పెట్టాను. అన్ని ఆంపటి ఒక్కడు కూడా వస్తలేవు ఏందో కానీ. ఇది టమాటా పూత పెరిగింది కదా మంచిగా, పూత మీద ఈ పూత రాలిపోకున్నాను. ఇంకా కొన్ని కాయలు వచ్చినవి ఉన్నాయి కదా, ఆ కాయలు చెట్టుపైన మంచిగా రెడ్గా పండడానికి చాలా బాగా పనిచేస్తుంది. అనుకోండి, రెడ్గా పండింది, నేను తెంపకపోయేసరికి పండి కింద పడిపోయింది. అలా చెట్టుపైన మంచిగా పండుతాయి అన్నమాట కాయలు. మనం అనుకుంటూ ఉంటాం కదా, అబ్బా కొంతమంది చెట్ల పైన ఇంత మంచిగా ఉన్నాయి పండ్లు మక్కాయి, మనకేమో మక్కట్లేదు అని. మనము వాటికి ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్లనే అవి అలా మంచిగా హెల్తీగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా మంచి తడిసేలాగా స్ప్రే చేద్దాము. ఈ యొక్క గోరింటాకు మొక్కకి పెస్ట్ వచ్చింది, ఆ యొక్క పెస్ట్ అంతా పోవాలి ఎప్పటికప్పుడు.